అమరావతిలోని సచివాలయంలో హౌస్ కీపింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గతంలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక తమకు జీతాలు పెంచుతామని, ఆప్కోస్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చి ఇప్పుడు విస్మరించారని హౌసింగ్ కీపింగ్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. తమపై జగన్ సర్కార్కు ఎందుకు అంత కక్ష అంటూ వారు నిలదీస్తున్నారు. కనీసం హామీలు అమలు చేయకపోగా జీతాలు కూడా సమయానికి ఇవ్వటం లేదని హౌస్ కీపింగ్ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఏసైలు కూడా అంటున్నారు ఆ పిఎఫ్ కట్ అవుతుంది, మాకు ఏ విధంగా కూడా మాకు అది వర్తించట్లేదు. ఆ పిఎఫ్ కట్ అయ్యేది ఎంతవరకు కూడా మాకు కనిపించలేదు. అదే ఒకటి, ఇక్కడ మాపై ఉన్న అధికారులు కూడా దాని గురించి ఎవరు కూడా చర్య తీసుకొని మా తరఫున ఏది చేసింది లేదు. దీనికోసమే మేము ఇక్కడ ఎంతగానో 4 నెలల నుంచిగా ఇక్కడ కష్టపడి ఎవరికి చేతైనట్టు వాళ్ళని అధికారులను ఎంతోమందిని కలిసినా కూడా వారు మాకు ఏది చెప్పలేదు. దీని గురించి మేము ఇక్కడ ఆందోళన చేయటం జరుగుతుంది. పారిశుద్ధ కార్మికంగా ఎక్కడ పని చెప్పినా పొలాల్లో రాళ్ళు వేయటానికి తీసుకెళ్లారు, అంబేద్కర్ బొమ్మ కాడ క్లీనింగ్గా పంపించారు. ఇంకా గవర్నర్ గారు గత కాంట్రాక్ట్లో గవర్నర్ గారు వచ్చేటప్పుడు రోడ్లు అమ్మటే చేపించారు. ప్రతి పనిని చేపిస్తున్నారు సార్. ఈ 154 మందిని మాత్రం ఎక్కడికైనా తీసుకెళ్లి చేపిస్తున్నారు. కానీ అందరికీ న్యాయం చేసే ఇక్కడ మాత్రం మాకు న్యాయం చేయట్లేదు. ఆ న్యాయం కోసం మేము అడుగుతున్నాం. మాకు పని భద్రత కావాలి, మాకు వేతనాలు పెంచాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుతున్నాము. మాట్లాడిన దాని గురించి మేము ఇక్కడ మళ్ళీ సీఎం గారు ఇచ్చిన లెటరు అది మిమ్మల్ని ఆబ్కాస్లో తీసుకోవట్లేదని చెప్పేసి లేదు అది అని చెప్పేసి పై పెద్ద అధికారులు కూడా అనే మాటల గురించి మేము ఈ ధర్నా చేయాల్సి వస్తుందండి. మరి మాకైతే న్యాయం చేయగొచ్చాలని చెప్పేసి మరి 13 గ్రామాలు మధ్య తల్లి గర్భం లాంటిది సచివాలయంలో మాకు న్యాయం జరగకపోతే, ఇక్కడే న్యాయం జరగకపోతే మేము ఎక్కడికి వెళ్తే న్యాయం జరిగింది? మేము ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి? మేము ఎవరితో మాట్లాడుకోవాలి? ఫస్ట్ నుండి రాళ్లే మోసాము, విసుకే మోసాము. పునాదుల కాడ నుండి తినక కారంతో తిని జీతాలు లేట్ అయినా కానీ, జీతాలు రాకపోయినా కానీ అప్పులు సప్పులు తెచ్చుకొని కష్టపడి బతికిన చోట న్యాయం సమకూర్చమని